వెల్కమ్ టు ద కిచెన్ ఎక్స్ప్లోరర్. ఈరోజు రెసిపీ వెజ్ మంచూరియా. వెజ్ మంచూరియా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల క్యాబేజీ వేసుకోవాలి. 1 కప్పు తురిమిన క్యారెట్ తీసుకోవాలి. 2 స్పూన్ల వరకు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. 1 స్పూన్ మిరియాల పొడి 1 స్పూన్ కారపొడి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి. 2 స్పూన్ కార్న్ ఫ్లోర్ పౌడర్ వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు మైదా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలి. క్యాబేజ్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేటట్టు ఇట్లా గట్టిగా కలుపుకోవాలి. ఈ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మంచూరియా బాల్స్ని వేయించడానికి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకొని ఈ మంచూరియా బౌల్స్ని ఇలా వేసుకోవాలి. మంచూరియా బౌల్స్ని వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మంచూరియా బౌల్స్ని వేయించుకోవాలి. ఈ మంచూరియా బౌల్స్ని ఇలా వేయించుకొని బయటికి తీయాలి. ఇలాగే అన్ని బాల్స్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మరో కడాయి తీసుకొని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ను ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఆనియన్ ఇలా వేగాక క్యారెట్, క్యాప్సికమ్ వేసుకోవాలి. వీటిని కలుపుతూ మగ్గించుకోవాలి. 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. 1 స్పూన్ టమాటా సాస్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కార్న్ ఫ్లోర్ వాటర్ వేసుకోవాలి.
దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత చిటికెడు ఉప్పు, చిటికెడు చక్కెర వేసుకోవాలి. దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత మంచూరియా బౌల్స్ని ఇలా వేసుకోవాలి. వీటిని ఇలా బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇలానే ఇంట్లోనే ఈజీగా వెజ్ మంచూరియా చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం.